ఇటీవల మధ్యకాలంలో చేపల పులుసు పేరు వెనకాల మనకు గుర్తొచ్చేది నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు. మనం చాలా వీడియోస్ చూసాం యూట్యూబ్లో అక్కడ ఇక్కడ. కానీ ఆ నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు మన విశాఖలో కూడా వచ్చేసింది. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ మేకింగ్ అండ్ చేపల పులుసు ఎలా ఉంది, ఎలా తయారు చేస్తున్నారు, ఇవన్నీ ఒకసారి చూద్దాం. కమ్ విత్ మీ. సో నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు ఫౌండర్ అంటావా? ఫౌండరేగా. ఫౌండర్ కిరా కార్పి గారు మనతో ఉన్నారు. యాక్చువల్లీ ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు నేను టేస్ట్ చేసిన తర్వాత ఇవాళ వచ్చి ఆయనతో నేను మాట్లాడుతున్నాను. నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. ఆయన భాషలో చెప్పాలంటే కిర్రాక్గా ఉంది, చాలా నచ్చింది. అంటే వైజాగ్లో పుట్టి పెరిగి చాలా చేపలు తిన్నాం, చాలాసార్లు చేపల పులుసు తిన్నాం. బట్ నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు నిజంగా కిరాక్గా ఉంది. కిరా కార్పి గారు మనతో ఉన్నారు. నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసులో స్పెషల్ ఏంటి? నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో స్పెషల్ అంటే అందరూ మామూలుగా అల్లం పేస్ట్ వేసి అలా చేసేస్తారు. ఇది మంచి నిల్వ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, స్మెల్ వస్తుంది. చూసారా స్మెల్ ఎలా వస్తుంది? అదే క్వాలిటీ ఉంటుంది, క్వాంటిటీ ఉంటుంది. అంటే అందరిలాగా టేస్టింగ్ సాల్ట్ లేకుండా, కలర్ పౌడర్లు కలపకుండా చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా నైట్ పూటే వండేస్తాం. అర్ధరాత్రి పూట వండి దాన్ని ఒక 5-6 గంటలు నిల్వ ఉంచి వాటిని మనం స్టవ్లో తీసుకొచ్చి పెడతాం. సో ఆ విధంగా అన్ని చేపలు ఉండవు. ఆ రెసిపీ అలా ఉంటుంది. నెల్లూరు చేపల పులుసు, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అలా ఉంటుంది. సో చేపల విషయానికి వస్తే దాంట్లో కొరవేని, గెండి, బొమ్మిడాయి, సన్న చేప, తలకాయ కూర, జల్లలు, ఇసుగు దొందులు ఇవన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్. ఇన్ని ఉన్నాయా ఇందులో? ఖచ్చితంగా. బొమ్మిడాయిలు బాగుంటాయి, కొరవేని బాగుంటాయి. ఈరోజు మధ్యాహ్నం దెబ్బకి అయిపోయినాయి. ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఐటమ్లు. సన్న చేపలు, మన ఇసుగు పుర్లు అంటారు, జల్లలు, గెరిగేండ్లు, సిరిమేను పక్కిలు, గెండి అంటే ఇక్కడ శీలావతి అంటారు. ఇవన్నీ హైలైట్. చేపల్లో అసలు ఇన్ని రకాలు ఉంటాయని తెలీదు, బట్ అన్ని రకాలు ఇక్కడ అమ్ముతున్నారు. ఇప్పుడు మీరు జబర్దస్త్లో ఉన్నారు, యూఆర్ అన్ యాక్టర్. వై డిడ్ యూ కమ్ టు దిస్ ప్రొఫెషన్ సడన్గా బిజినెస్లోకి? సడన్గా ఏం లేదన్నయ్య. ఇప్పుడు మనం ఇప్పుడు మన టార్గెట్ లక్ష్యాన్ని బట్టి మన జీవితంలో మార్పులు ఉంటాయి. ఇప్పుడు మనం ఏం ఎంచుకున్నాం? ఒక డైరెక్టరు, ఒక రైటరు అవుదామని ఎంచుకున్నాం. ఆ విభాగంలో మినిమం 10-15 సంవత్సరాలు పడుతుంది దాంట్లో ఎదగాలంటే. అంత ఆషామాషి కాదు. ఆ 10-15 సంవత్సరాల్లో మనకు ఉన్న ప్రాపర్టీ కావచ్చు, మనకున్న ఆర్థిక పరిస్థితులు కావచ్చు, పెను మార్పులు వస్తుంటాయి ఇండస్ట్రీలో. సో వాటిని తట్టుకొని నిలబడాలి అంటే ఒక చోటకి వెళ్ళిన తర్వాత ఇంకా ముందుకు పోలేం. ఒకసారి సినిమా అయిపోతుంది, ఒక్కోసారి డబ్బులు పోతాయి, ఒక్కోసారి అవకాశాలు రావు. ఆ డిప్రెషన్లో నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా ఒక వ్యాపారం, మనకు వచ్చిన టాలెంట్, మనకు నచ్చిన ఫుడ్ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిలో ఏదైతే అగ్రగామి సంస్థ మన టాలెంట్లో ఉందో వాటిని ఎంచుకొని మనం ధైర్యంగా నిలబడగలిగితే ఏదైనా ముందు సక్సెస్ అవ్వచ్చు. నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ నుంచి ఫుడ్ వండడం, వడ్డించడం.
కాబట్టి నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను వండినప్పుడు జబర్దస్తులు కావచ్చు మిగతా చాలామంది నా దగ్గర వండించుకొని తినేవాళ్ళు. సో అదే నేను చేపల పులుసుని మనం పెడితే అలా ఉంటుందనే అంశం నుంచి మొదలైంది ఇది. సో అదే హౌసింగ్ బోర్డులో పెట్టడం, జనాలు క్యూలు కట్టడం, దాని తర్వాత మణికొండ, అమీర్పేట, కాజాగూడ, తిరుపతి, ఇప్పుడు విజయవాడ ఓపెనింగ్ ఉంది, సంగారెడ్డి, ఇక్కడ 3 బ్రాంచులు, మధురవాడ, రామ్నగర్, ఇది లాసన్ బేకాల్ని, ఇట్లా. సడన్గా నేను కూడా చూసి షాక్ అయ్యాను. వైజాగ్లో పుట్టి పెరిగి నెల్లూరు పెద్దారెడ్డి బోర్డు చూడగానే నిజంగా ఫస్ట్ షాక్ అయినా, తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వైజాగ్ కూడా రెసిపీ వస్తుంది. సో ఈ రెసిపీ మా కోసం చెప్తారా, చెప్పచ్చా? రెసిపీ అనేది ఏముండదండి, అది కొంచెం పర్సనల్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది అందరికీ ఇవ్వగలిగింది కదా, ఎవరి కష్టం వాడితే. ఒక ఫ్రాంచైజీ రూల్ ప్రకారం ఏంటంటే నేను ఎవరికి ఇవ్వకూడదు, అలా నేను ఎవరికి చెప్పకూడదు. నెల్లూరు చేపల పులుసుల్లో ఇప్పటి వరకు 95% అంతరించిపోయింది. అక్కడ కూడా సరిగ్గా ఉండట్లేదు. ఏదో ఇప్పుడు ఇచ్చిన ఆడపిల్లకాయలు గబగబా వండేయడం అట్లా కాదు. పాత రోజుల్లో అవ్వలో తాతలు ఉండేది నిజమైన రెసిపీ. వాటన్నింటినీ జల్లిడి పట్టి నేను మా మాస్టర్లకి నేను ప్రొఫెషనల్గా కొంచెం వాళ్ళకి నేర్పించి సో దాన్ని అందరికీ తీసుకురావడం వల్ల ఇంత సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నేను వైజాగ్లో అంటే నాకన్నా కమెడియన్లు ఉన్నారు, నాకన్నా పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, అందగాళ్ళు ఉన్నారు. ఇంత క్రేజ్ రావడం రీజన్ ఏంటంటే ఆ రెసిపీకి ఉన్న బలం, అది దాని క్వాలిటీ మెయింటైన్ చేస్తాను నేను. సో అందుకనే అది ఒక నెల్లూరుకి పరిమితం కాదు, హైదరాబాద్లోను, వైజాగ్లోను, మన ప్రపంచంలో ఎక్కడైనా తెలుగు వాళ్ళు ఉండి వాళ్ళకి రుచికరమైన వంటకం అంటే ఫస్ట్ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు. సో ఇందాక మీరు ఆల్మోస్ట్ 10 to 15 వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ చెప్పారు. అవును. మీ ఫేవరెట్ ఏంటి? నా ఫేవరెట్ అయితే చిన్నప్పటి నుంచి చిన్న చేపలు ఉంటాయి, సన్న చేపలు. వాటిలో కష్టం ఎక్కువ ఉంటుంది కానీ విపరీతమైనటువంటి రుచి ఉంటుంది. మిగతా వాళ్ళు కొరవైన బొమ్మిడీలు బాగా ఎక్కువ తింటారు. నాకు అది ఇష్టం, ఆ సన్న చేప అనేది. సన్న చేప అనేది ఇష్టం. కానీ కొంతమంది చేప అనేసరికి తినేటప్పుడు భయపడతారు, ముళ్ళు ఉంటుంది. సో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసులో తక్కువ ముళ్ళు చేపలు లాంటివి ఏమైనా ఉంటాయి? ఆయన చేపకి ముళ్ళు లేకపోతే ఏముంటుంది? కళ్ళు ఉంటే, ముళ్ళు ఉంటే, ఒళ్ళు ఉంటుంది. అవి ఎవడో తీసేసి జన్మని ఇవ్వలేదు భగవంతుడు. అన్నీ ఉంటాయి. మనం వేసే ఏదైతే పులుసు ఉందో, పులుపు ఉందో అది దానికి రంజింపజేస్తుంది తప్ప చేప ఏ రకరకాల చేపలు కొరవైనకి ఒకటే ముళ్ళు ఉంటుంది, బొమ్మిడికి ఒకటే ఉంటుంది, సన్న చేపకు ఒకటే ఉంటుంది, శీలావతి బొజ్జకి ఏమో విపరీతమైన ముళ్ళు ఉంటాయి. దాన్ని బట్టి టేస్ట్ ఉంటుంది. పులుసు ఒకలైనా కూడా వేసే చేపను బట్టి దాని రుచి మారుతుంది అంతే. ఫ్యూచర్లో వైజాగ్ వరకు వచ్చారు, హైదరాబాద్లో స్టార్ట్, తిరుపతి, విజయవాడ, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జరుగుతున్నాయి. ఇప్పుడు బెంగళూరు ఒకటి రన్నింగ్లో జరుగుతుంది. కానీ మనకు నచ్చాలి కదా అవతల మనిషి, వాళ్ళు హుందాగా చేయగలరా, కష్టపడి చేయగలరా. ఖర్చు అందరూ పెడతారు, ప్రతి ఒక్కరు ఖర్చు పెడతారు. కోట్లు ఉండేవాడు డబ్బులు పెట్టేస్తాడు. కానీ దాన్ని కనిపెట్టుకొని దాని దగ్గరుండి జనాలకు ఇవ్వగలిగిన వాళ్ళకి మనం ఇవ్వాలి, లేకపోతే మూసుకొని పోతూ ఉంటాయి అన్నీ. చెప్పాను కదా, నేను 100 ఇచ్చినా ఎన్ని నిలబడతాయి అనేది వాళ్ళ కష్టాన్ని బట్టి ఉంటుంది కానీ వాళ్ళ ఖర్చును బట్టి ఉండదు. చేసేవాళ్ళు ఉంచుకుంటారు, చేయలేని వాళ్ళు తీసేసుకుంటారు, నో డౌట్. అది మా వైజాగ్ ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు? ఆల్రెడీ ఇది స్టార్ట్ 4th డే ఇది. అవును. మీరు 4 days నుంచి ఇక్కడే ఉండి యూఆర్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఎలా ఉంది మా వైజాగ్ ప్రజల ఫీడ్బ్యాక్? విశాఖపట్నం వాతావరణం కొంచెం విచిత్రంగా ఉంది. నేను చాలా ఇచ్చాను కానీ ఇక్కడ చాలామంది చాలా ప్యాషన్గా తింటున్నారు, అంటే బాగా ఇష్టపడి తింటున్నారు. అక్కడ ఒకసారి చూస్తే ఆ జనాలు కానీ మధ్యాహ్నం అయితే ఒక 1/2 ton అయింది చేప, 1/2 ton అయింది. ఇక్కడ బొమ్మిడాయిలు అయిపోయినాయి, మళ్ళీ వండిచ్చి అంటే ఆల్రెడీ ఉన్నవే మళ్ళీ నైట్ కనుక్కుంటే అది మళ్ళీ ఇప్పుడు తెచ్చేయాల్సి వచ్చింది. సో బాగా తింటున్నారు. సో ఇంకా పోయే కొద్ది అలా నిలబెట్టుకుంటే మనం ఇలానే ఉండొచ్చు, నిలబెట్టుకోకపోతే మాత్రం ఇబ్బంది. ఏదైనా మనం కష్టపడాలి, దానికి తగ్గట్టుగా అదే రెసిపీని మెయింటైన్ చేస్తే ఎక్కడైనా ఉన్నారు రాజే, లేదంటే అవుట్. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కొంచెం ఎక్స్పెన్సివ్ అనే టాక్ వస్తుంది. అవును. అది నిజమేనా? ఎక్స్పెన్సివా లేకపోతే అందుబాటు ధరలో ఉందా? ఇప్పుడు బాహుబలి సినిమా ఉంది, బాహుబలి సినిమా పెట్టిన బడ్జెట్ ఎంత? కొన్ని వందల కోట్లు. దానికి రేటు అదే పెట్టాడా? లేదు, పెంచారు. ఎందుకు పెంచారు? టు రికవర్ ప్లస్ వాళ్ళ సినిమా మీద వాళ్ళకి నమ్మకం. మనం పెంచినా కూడా సినిమా చూస్తారనే ధైర్యం. ఇంకోటి ఆయనకి ఆల్రెడీ బ్రాండ్ ఉంది. ఇప్పుడు బొమ్మిడాయి ఉంది, ఈక్వల్ టు మటను, ఇప్పుడు ఒక మన మటన్ రేటు 950 ఉంటే ఆల్మోస్ట్ 750 నుంచి 850 వరకు మారుతూనే ఉంటుంది రేటు బొమ్మిడే. ఆ బొమ్మిడే కూడా మన భారతదేశంలో అన్ని చోట్ల దొరకదు, అది చాలా కాస్ట్లీ. రెండోది చాలా రుచికరమైన వంటకం. దాన్ని నేను తీసుకొని వచ్చేసి తక్కువ రేట్లో ఉండే చేపల రేట్లు నేను పెట్టలేను. నేను ఇప్పుడు చెప్పింది అన్ని రేట్లు ఒకలా లేవుగా. ఇంకోటి అన్నీ 1 kg చేప 1 kg చికెన్ తీసుకుంటే కేజీ చికెన్ వస్తుంది, వాడే కడిగి నీట్గా ఇస్తాడు, అంటే కొట్టి నీట్గా ఇస్తాడు. జస్ట్ మనం కడుక్కోవడమే. చేప అలా కాదు, దాన్ని క్లీన్ చేసుకోవాలి, దాన్ని కట్ చేసుకోవాలి, దాన్ని వండాలి. దాంట్లో వేసి ఆయిల్ కూడా చాలా ఎక్కువ వేస్తాం. దాంట్లో ఎక్స్ట్రాగా మనం మామిడికాయ వేస్తాం, ఎక్స్ట్రాగా మెంతులు వేస్తాం, జీలకర్ర. ఇప్పుడు 1 kg జీలకర్ర 900 రూపాయలు ఉంది. ఆ జీలకర్ర అయినా రేటే, కానీ ఇందులో నిల్వ ఉంచడానికి కానీ, టేస్ట్ రావడానికి కానీ, స్మెల్ రావడానికి కానీ మనం వేసేటువంటి పదార్థాలు, ముడి పదార్థాలు ఎక్కువ వాడతాం. సో దానికి రేట్ ఎక్కువ అవుతుంది. లేదు ఎట్ట పడితే
అట్ట పెట్టమంటే నేను కూడా 10-15 రూపాయలకి ఇచ్చేస్తాను. నా రేట్లు ఇలానే ఉంటాయి, నా కష్టం ఇలానే ఉంటుంది, నా క్వాలిటీ ఇలానే ఉంటుంది, నా క్వాంటిటీ ఇలానే ఉంటుంది. ఎవరి చెప్పినా మారేదే లేదు. ఇష్టం ఉంటే తినొచ్చు, వాళ్ళ కష్టంగా ఉంటే ఇంకో దగ్గరికి వెళ్ళి తినొచ్చు. ఇదే చేపల పులుసు, ఇదే చేపల పులుసు ఎట్టనే కొంచెం నాన్ ఏసీకి ఏసీకి తేడా ఉన్నట్టే, మహావృక్షానికి చిన్న మొక్కే తేడా ఉన్నట్టే. మనం మంచి క్వాలిటీ ఇవ్వాలంటే అంత రేటు పెట్టి తీరాల్సిందే. అంత రేటు పెట్టడం వల్ల జనాలు రారు అనేది మీ ఉద్దేశం అయితే, రాకపోయినా పర్లేదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే నేను అంత మంచి ఫుడ్ పెట్టి తీరాలి కాబట్టి, అంతే తప్ప చేపలు అంటే ఏదో తీసుకొచ్చి వండేసి పెట్టమంటే నేను కూడా పెడతాను రేపు సాయంత్రానికి. రెండో రోజుకి ఏముంటుంది మరి? ఈరోజు జనాలు ఎందుకు అంత క్యూ కడుతున్నారు? జనాలు ఎందుకు ఫ్రాంచైజీలు ఈరోజు నా దగ్గర ఫ్రాంచైజీలు ఇంత ఖర్చు పెట్టి తీసుకుంటున్నారంటే, వాళ్ళు టేస్ట్ చూసి, బిజినెస్ చూసి, ఆ వాతావరణం చూసి తీసుకుంటారు. కానీ ఏదో ఊరికి ఎందుకు తీసుకుంటారు? వైజాగ్ లాంటి, విశాఖపట్నం లాంటి ఒక ఏరియాని ఒక వ్యక్తి నా దగ్గర కొనుక్కున్నాడు, తీసుకున్నాడు అంటే ఊరికే ఇవ్వలేదే, నేను డబ్బులకి ఇచ్చాను. మరి నేను డబ్బులకి ఇచ్చినప్పుడు నేను పెట్టిన రేట్లు ఆయన పెట్టాడు, మరి ఆయన తగ్గించుకోవచ్చుగా. మీ రేట్లు నేను పెడితే నేను ఇబ్బంది పడతాను. ఆయన అదే రేట్లు పెట్టుకున్నాడు. 2 రోజులు నన్ను అడిగాడు, ఏంటి సార్? ఆయనకు అర్థమైంది, వాము ఇంత ఖర్చు అని. ఎవరైనా ఇలాంటి క్వాలిటీ కలిగినటువంటి స్మెల్ ఉండే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు తినాలంటే తప్పదు, ఇది తప్పదు అంతే. థ్యాంక్ యూ సో మచ్. మీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ప్రతి చోట ఉండాలి, అవును, ప్రతి చోట ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేనైతే స్పెషల్గా టేస్ట్ చేశాను, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ ఓవర్ నేను చేపలు చాలా తక్కువ తింటాను, చాలా రేర్గా తింటాను నేను, బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ మాతో ఇంటరాక్ట్ అయినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్. మీరు మీ ఫుడ్ బిజినెస్లో, సినిమాల్లో అన్నిట్లో ది బెస్ట్ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, నేను మీ కిరా కార్పిని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఫౌండర్ని. ఇప్పుడు మన విశాఖపట్నంలో లాసన్ బే కాలనీ స్టార్ట్ అయ్యేలోను మధురవాడ రామనగర్లో పెట్టాం. అండ్ దీనికి సంబంధించినటువంటి విశాఖపట్నం ఫ్రాంచైజీలు కావాలంటే స్టార్ డ్రైవ్ దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వండి. ప్లస్ ఇంకెక్కడైనా మీకు ఫ్రాంచైజీలు కావాలంటే 9515444766 95154436కి కాల్ చేయండి. మా స్టాఫ్ని కన్సల్ట్ అవ్వండి. మీకు నచ్చితే మీరు వచ్చి విశాఖపట్నంలోని ఈ ఏరియా కావచ్చు, హైదరాబాద్లో ఉండే మణికొండ కావచ్చు, అమీర్పేట కావచ్చు, కాజాగూడ, ఎక్కడైనా మీరు టేస్ట్ చేసి మీకు నచ్చితేనే తీసుకుని, నచ్చకపోతే నా దరిదాపులు కూడా రావాల్సిన అవసరం లేదని కోరుకుంటున్నాను. అండ్ మన వైజాగ్ అనే ఈ ఛానల్ని, ఇది చాలా లోకల్ ఛానల్, మన వైజాగ్. నేను ఇప్పుడు వైజాగ్ మా అత్తగారితో కూడా, నేను చేసుకున్న అమ్మాయితో కూడా ఎన్ఏడి. సో ఈ వైజాగ్ ఛానల్ని చాలా ఇంప్రెసివ్గా ఉంది, అంటే చాలా ప్యాషన్గా పెట్టారు. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోస్ని ఫాలో చేయండి, షేర్ చేయండి. అంటే వాళ్ళు పెట్టే విధానాలకి మీరు చాలా భరోసా ఇచ్చినట్టు. సో మన వైజాగ్ ఛానల్ని 1M దాటాలి. నేనే కాదు, నాలాగా చాలామంది ఫుడ్ బిజినెస్లు చేస్తున్నారు నిజాయితీగా, నిక్కచ్చిగా. వాళ్ళను కూడా మీరు దయచేసి ఇంటర్వ్యూలు చేయండి. ఎవరిది బాగుంటే వాళ్ళదే తింటారు, ఒక ఆర్పీది అవ్వాల్సిన అవసరం లేదు. చాలామంది చాలా రకాలుగా చేస్తున్నారు. వాటిని కూడా జనాల్లో తీసుకెళ్ళి అందరు బిజినెస్లు బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ ఆర్పీని.